హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ క్రియేషన్స్. 'దేవర' ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. చాలామంది ఎంతో ఆతృతగా ఎదురు చూశారు 'దేవర' ట్రైలర్ గురించి. ట్రైలర్ అయితే మొత్తానికి బయటకొచ్చేసింది. ముఖ్యంగా ఈ ట్రైలర్‌లో నేను గమనించిందేంటంటే, కొరటాల శివ గతంలో ఏదైతే మిస్ అయ్యాను అని అనుకుంటున్నాడో, అది ఈ సినిమాలో తను ఫుల్‌ఫిల్ చేశాను అని భావిస్తున్నట్లుగా నాకనిపించింది. ఎందుకంటే, మీరు బాగా గమనించండి, కొరటాల శివ ఏ సినిమా తీసుకున్నా, ఆ సినిమాలో తండ్రి సెంటిమెంట్ కంపల్సరీ ఉంటుంది. ఇప్పటివరకు ఆయన తీసిన అన్ని సినిమాల్లో కూడా తండ్రి సెంటిమెంట్ లేకుండా ఏ సినిమాని ఆయన తీయలేదు. ఒక 'ఆచార్యలోనే' కొంచెం ఆ సెంటిమెంట్‌ని పక్కకు పెట్టి రియల్ తండ్రి కొడుకులతో సినిమా తీశాడు. కాబట్టి ఆ సెంటిమెంట్‌ని కొంచెం పక్కకు పెట్టినట్టు అనిపించింది. తండ్రి ఫ్లాష్ బ్యాక్ అనేది ఆ సినిమాలో లేదు. ఆ సినిమా మొత్తానికైతే ఫ్లాప్ అయింది. ఆ సినిమా సరిగ్గా ఆడకపోవడానికి చాలా రీజన్స్ చెప్తున్నారు. కొరటాల శివకి ఫ్రీ హ్యాండ్ ఇయ్యలేదని కొంతమంది అంటున్నారు. ఆహ్, చిరంజీవి వాళ్ళ ఇంటర్ఫియరెన్స్ ఉంది ఆ సినిమాలో అని చెప్పి ఇంకొంతమంది అంటున్నారు. ఇట్లా రకరకాల టాక్ అయితే వచ్చింది. ఆ సినిమా మొత్తానికైతే అనుకున్నంత స్థాయిలో విజయం సాధించలేకపోయింది. మీరు బాగా గమనించినట్లయితే ఇప్పుడు ఈ జూనియర్ ఎన్టీఆర్ తీసినటువంటి 'దేవర' మూవీలో మీరు బాగా గమనిస్తే ఒక చిన్న అన్నిటికి ఒక ఈ కొరటాల శివ తీసిన గతంలో తీసిన సినిమాలకి దీనికి ఒక చిన్న లింక్ ఉంటుంది. ఏంటంటే ఇందాకే చెప్పాను తండ్రి సెంటిమెంట్ అదొకటి పెట్టాడు. రెండోది డైలాగులుంటాయి చూసారా? ధైర్యం, ధైర్యం అనే డైలాగులు. ధైర్యం అనే డైలాగులు ఆహ్, బట్ ఏ చేంజ్ బలహీనుడి పక్షాన కూడా అని ఒక డైలాగ్ ఉంటుంది. 'జనతా గ్యారేజ్‌లో' డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగు డెలివరీకి ఆ మోడ్యులేషన్‌కి తగ్గట్లుగా 'జనతా గ్యారేజ్‌లో' ఏదైతే మనం ఎన్టీఆర్ వాయిస్ ఎలా అయితే ఉందో అలాంటి మోడ్యులేషన్‌లో అలాగే తీసుకొచ్చి ఇలా ఒకటి గుర్తొస్తుంది. అట్లాగే 'అరవింద సమేత' సినిమాలో డైలాగ్స్ డెలివరీ టైప్‌లో కొంత ఇట్లా 2, 3 రకాల డైలాగ్ డెలివరీని మిక్స్ చేసి చేసినట్లుగా ఉంది. ఇంకోటేమనిపించిందంటే ఈ సినిమాలో నాకు 'ఆంధ్రావాల్' అని ఒక సినిమా వచ్చింది ఇంతకుముందు. ఎన్టీఆర్‌ది, జూనియర్ ఎన్టీఆర్‌ది. ఆ సినిమాలో ఎలాగైతే తండ్రి కొడుకుల ఫ్లాష్ బ్యాక్ తోటి సినిమాని పూరి జగన్నాథ్ తెరకెక్కించాడో, ఇందులో కూడా అలాగనే అనిపించింది కొద్దిగంత. మాక్సిమం ఇలాంటి బ్యాక్‌డ్రాప్‌తో చాలా సినిమాలొచ్చాయి. తండ్రి కొడుకుల సెంటిమెంట్ బ్యాక్‌డ్రాప్ తోటి ఇంతకుముందు డబుల్ యాక్షన్ సినిమాలు చాలా వచ్చాయి. అందులో లాగానే ఇందులో కొంచెం కొరటాల శివ చేసినటువంటి కొంచెం ఎక్స్‌ట్రా ఏంటిదంటే ఈ సినిమాలో మాక్సిమం తండ్రి ఒక స్థాయిలో ఉంటాడు. ఆయనకేదో అవుతుంది సంథింగ్. దాన్ని ఛేదించడానికి లేదా తండ్రి మీద పడ్డ గంతని చెరిపేయడానికి కొడుకు ఫైట్ చేయటం. ఇట్లాగనే ఉన్నాయి. ఈ సినిమాలో ఏంటంటే కొడుకు క్యారెక్టర్‌గా చేసినటువంటి జూనియర్ ఎన్టీఆర్‌ని పిరికివాడిగా చూపించారు. తండ్రి క్యారెక్టర్‌లో ఉన్నటువంటి ఎన్టీఆర్‌ని చాలా ధైర్యవంతుడిగా చూపించారు. 2 పార్ట్‌ల కింద ఈ సినిమా తీస్తున్నారు. మరి దానికి రీజన్ ఏంటిదంటే ఇప్పుడంతా పాన్ ఇండియా, పాన్ ఇండియా, పాన్ ఇండియా అంటున్నారు. పార్ట్ 1, పార్ట్ 2 అంటున్నారు. కాబట్టి ఈ సినిమాని ఆ ఉద్దేశంతో పాన్ ఇండియా కోసం, పార్ట్ 2 కోసం తీస్తే మరో 'భారతీయుడు 2' అయ్యే అవకాశం ఉంది. అలా కాకుండా కథకి అవసరమయ్యే అంత పొడవు, అంత లెంత్ ఉండి 2:30, 5 గంటల సినిమా దాదాపు ఒకవేళ వస్తుంటే దానికోసం తీస్తే ఓకే. కానీ సినిమాని 2 భాగాలు చేసి డబ్బుల కోసమే తీస్తే మరి ఫస్ట్ పార్టు అంత ఆకట్టుకుంటదా? లేకపోతే జనాలకి బోర్ కొట్టిస్తదా? నేరేషన్ ఎక్కువైపోయి అనేది సినిమా చూస్తే తెలుస్తుంది. ఈ ట్రైలర్‌లో మనం గమనించినట్లయితే ముఖ్యంగా మనకి క్లియర్‌గా అర్థమయ్యే విషయం ఏంటిదంటే తండ్రి క్యారెక్టర్ చేసినటువంటి 'దేవర' క్యారెక్టర్ చేసిన ఎన్టీఆర్ కొన్ని వెపన్స్ వాడటం జరుగుతుంది. 'దేవర' టైటిల్ చూడండి. ఆ టైటిల్‌లోనే దాకి 'దేవర' అనే ప్రతి ఒత్తులోనూ ఒక వెపన్ ఉంటుంది. అలా ఆ వెపన్స్‌ని ఆల్రెడీ ఈ సినిమాలో మనం చూసినప్పుడు ఈ ట్రైలర్‌లో వాడటం జరుగుతుంటుంది ఎన్టీఆర్. కొన్ని. ఆ వెపన్స్ ఎందుకు పెట్టాడు అనే దానికి ఆలోచిస్తే మరి అదొకటి దానికి ఏమన్నా లింక్ ఉందా? అందులో ఉన్న అన్ని రకాల వెపన్స్‌ని ఇందులో ఉన్నటువంటి సినిమాలో వాడాడా హీరో అనేది ఒకటి చూడాలి. ఇంకా నెక్స్ట్ గ్రాఫిక్స్ అనేవి ఈ సినిమాకి ఒకవేళ పర్ఫెక్ట్‌గా వర్కౌట్ అయితే ఏం లేదు. నాకైతే ఆ షార్క్ గ్రాఫిక్ అనేది అంత పర్ఫెక్ట్‌గా అనిపియలేదు. ఎందుకో కొంచెం ఎక్కడో తేడా కొట్టినట్లు అనిపించింది. అసలు షార్క్‌ని పట్టుకొని ఇదే టైప్‌లో సేమ్ ఇలాగే 'ప్రభాస్' ఓ సినిమా ఉంది. అందులో కూడా షార్క్ తోటి వస్తాడు బైక్ కట్టేస్తే లోపల పడేస్తే, నీళ్ళలో పడేస్తే. 'ఛత్రపతి' అనుకుంటా మేబీ. సో, అందులో కొంచెం రియాలిటీగా అనిపించింది. ఇందులో గ్రాఫిక్స్ వాడి దాన్ని మరి ఏ స్థాయిలో చూపిస్తారనేది చూడాలి. గ్రాఫిక్స్ కన్నా ఈ సినిమాలో
కొరటాల శివ చెప్పిన కథ అనేది చాలా ఫ్లాట్‌గానే అనిపించింది. అందులో పెద్ద విశేషం అయితే ఏమి లేదు. ఇంతకుముందు ఇలాంటి కథలతోటి చాలా సినిమాలొచ్చాయి. కాకపోతే హీరోయిన్ ఈ సినిమాలో ఓన్లీ సాంగ్స్‌కే ఉంటే కష్టం. ఇప్పటికైతే చూసాం. సాంగ్స్‌లో కొంచెం పర్వాలేదు. బాగానే డాన్స్ అంతా బాగానే చేసింది. ఈ జూనియర్ ఎన్టీఆర్‌తో పోటీ పడి చేసింది. జాహ్నవి కపూర్. హీరోతో సమానంగా డాన్సులు చేయడమే కాదు, నటనలో కూడా అదే స్థాయిలో పెర్ఫార్మన్స్ ఇస్తే తనకి ఒక మంచి వెల్కమింగ్ మూవీగా ఉంటుంది టాలీవుడ్‌కి. ఎందుకంటే శ్రీదేవి ఇక్కడి నుంచి ఎళ్ళిన ఆమె కాబట్టి, ఈ తెలుగు సినీ ప్రేక్షకులు ఆదరిస్తారని అయితే చెప్పుకోవచ్చు. ఆమె నటన అనేది ఏ స్థాయిలో ఉంటుందనేది సినిమా చూస్తే గాని తెలీదు. ట్రైలర్‌లో అంతగా ఉంది. హోప్ లేదు. ఇక ఇంకొక నోటీస్ చేసిన విషయం ఏంటిదంటే, గతంలో ఉన్నటువంటి 'కొరటాల శివ' మార్క్ ఈ సినిమాలో కొంచెం తగ్గిందని చెప్పాలి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అంత ఎఫెక్టివ్‌గా అయితే ఏమి లేదు. మళ్ళీ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసరికి, ఈ సినిమా నిడివి ఎంతుంటుంది? అందులో మనం ఈ సినిమాని ఏ స్థాయిలో రిసీవ్ చేసుకుంటారు? అసలు 2 పార్ట్‌లు తీయాల్సిన అవసరం ఉందా? లేకుంటే ఈ సినిమా కథని పెంచి 'భారతీయుడు 2' లాగా ఒకవేళ డబ్బుల కోసం 2 పార్ట్‌లు తీశారనేది ఇంకా మనకు పూర్తి స్థాయిలో తెలీదు. పెట్టడమే పార్ట్ 1 పెట్టారు సినిమాకి. బహుశా వీళ్ళు ముందే ఆలోచించి 2 పార్ట్‌లు తీయాలని నిర్ణయించుకొని అయితే ఉంటారు. ఎన్టీఆర్ ఇప్పటికే బాలీవుడ్ స్థాయి దాటిపోయాడు. సో, పాన్ ఇండియా లెవెల్‌లో ఆయనకి మంచి మార్కెట్ ఉంది. దాన్ని క్యాష్ చేసుకోవాలి. అలాంటి టైంలో ఇప్పుడు ఒక సినిమా 'ఆర్ఆర్ఆర్' తర్వాత వస్తున్న సినిమా. ఈ సినిమా తర్వాత మళ్ళీ ఇంకో సినిమా ఏమొచ్చిద్దనే కాన్సెప్ట్ లేకుండా దీన్నే మళ్ళీ ప్లాన్ చేసుకొని పెట్టుకున్నారు. ఈ సినిమా రిలీజ్ తర్వాత నెక్స్ట్ సినిమా కింద. ఇది ఒకవేళ ఎలా ఆడినా రెండో సినిమా అయితే కంపల్సరీ తీయాల్సిందే. ఈ సినిమాకి పెట్టిన పెట్టుబడి, రెండో పార్ట్‌కి పెట్టే పెట్టుబడి అంతా ఒకటే ఫ్రేమ్‌లో ఉంటుందా? లేకుంటే దీనికోసం సెపరేట్‌గా పెట్టి తర్వాత దాన్ని తీయడానికి మళ్ళీ ఇంకో బడ్జెట్ వేరే అంటారనేది తెలీదింకా. ఇప్పటివరకైతే ఈ సినిమాకి చూసిన చాలామంది, ఎక్కువ మంది దీని గురించి ఏం మాట్లాడారు అనంటే, ఇప్పటివరకు నేను గమనించి, నాకు తెలిసిన సర్కిల్‌లో చాలామందిని అడిగాను. వాళ్ళందరూ చెప్పిందేంటంటే, సినిమా యావరేజ్‌గా అనిపిచ్చింది. ట్రైలర్ అంత పెద్దగా అయితే అనిపియలేదు. ఇదే ట్రైలర్‌లో ఉన్నదే సినిమాలో కూడా ఉంటే, ఆల్రెడీ ఎక్కడో చూసినట్లుగా అయితే కొడుతుంది మనకి. ఇంకేమన్నా స్పెషల్‌గా ఇంకేమన్నా మనకి చెప్పకుండా ఏమన్నా ఉన్నాయా సినిమాలో? దాచిపెట్టినయేమన్నా చాలా ఉన్నాయా? అనేది చూడాలని చెప్పి చాలామంది చెప్పారు. ఇక 'సైఫ్ అలీ ఖాన్‌ని' ఈ సినిమాలో ప్రత్యేకంగా ఎందుకు పెట్టారంటానికైతే ఏమి లేదు. విలన్ పెట్టాలి. బాలీవుడ్ స్థాయిలో ఈ సినిమా తీస్తున్నాం. పాన్ ఇండియా స్థాయిలో ఉంది. బాలీవుడ్‌లో కూడా జనాల్ని ఆకట్టుకోవాలంటే బాలీవుడ్ నటులు ఈ సినిమాలో ఉండాలి అనే కాన్సెప్ట్ తోటి 'సైఫ్ అలీ ఖాన్‌ని' పెట్టారనిపించింది. దాంతో పాటు 'జాహ్నవి కపూర్‌ని' పెట్టడం అనేది బాలీవుడ్‌ని దృష్టిలో ఉంచుకొని పెట్టారు. 'సైఫ్ అలీ ఖాన్‌ని' బాలీవుడ్‌ని దృష్టిలో ఉంచుకొని పెట్టారు ఈ సినిమాకి. డైరెక్టర్ తెలుగువాడయ్యి, హీరో తెలుగువాడయ్యి ఈ సినిమా బాలీవుడ్ స్థాయిలో ఆడాలి అంటే కంపల్సరీ బాలీవుడ్ నటులు ఖచ్చితంగా ఉండి తీరాలి అనే ఒక ఫ్రేమ్‌లో ఉండి ఈ సినిమాలో వాళ్ళని తీసుకోవడం జరిగింది. సినిమాలో గ్రాఫిక్స్ కన్నా కథకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే సినిమా కొంచెం నిలబడే అవకాశం ఉంది. దాంతో పాటు ఈ సినిమాలో మనం గమనించాల్సినటువంటి ఇంకొక ముఖ్య విషయం ఏంటిదంటే, అసలు తండ్రి, కొడుకులు క్యారెక్టర్‌లో తండ్రి చనిపోయి ఉంటాడా? లేక బతికే ఉంటాడా? అనే విషయాన్ని క్లియర్ కట్‌గా చెప్పేసారు. తను ఎళ్ళిపోయాడు ఎక్కడికో చెప్పకుండా అనే కాన్సెప్ట్‌లో అయితే ఉంది. మళ్ళీ రిటర్న్ వస్తాడు అనేదైతే సెకండ్ పార్ట్‌లో చూపించొచ్చు. లేకుంటే ఈ పార్ట్ ఎండింగ్ చేసే టయానికి మళ్ళీ ఒకవేళ దేవర క్యారెక్టర్ సినిమాలో సెకండ్ పార్ట్‌లో ఫుల్ ఫ్లెడ్జ్‌గా ఉండేలా తీయొచ్చు. ఈ కాన్సెప్ట్‌ని చూస్తుంటే ఎట్లా ఉందంటే, 'బాహుబలి' సినిమాలో అసలు ఫస్ట్ 'బాహుబలి' బతికున్నాడా? చచ్చిపోయాడా? మళ్ళీ వస్తాడా? అనే కాన్సెప్ట్ తోటి ఎట్లయితే ఫస్ట్ పార్ట్ ఎండ్ చేశారో, అలాగనే ఇందులో కూడా ఏదో సంథింగ్ ట్విస్ట్ పెట్టుంటారు. ఆ ట్విస్ట్‌ని రివీల్ చేయలేదు. నాకు తెలిసి నేను అనుకోవడం ఏంటంటే, ఆయన ఆ సముద్రం ఫైట్ సీన్‌లోనో ఎక్కడో ఒక పెద్ద ఫైట్ సీన్‌లో ఫైట్ చేస్తూ అలల్లో మునిగిపోవటం, లేకపోతే ఆ సముద్రంలోనే కొట్టుకుపోవటం, లేకుంటే ఏదో అయిపోవటం జరిగిపోయి ఉంటది. జనాలకందరికీ ఆయన చనిపోయాడని అనుకుంటా ఉంటారు. కానీ ఇంట్లో వాళ్ళకి నేను మళ్ళీ వస్తా అని చెప్పేసి ఎళ్ళిపోయి ఉంటాడు. వాడు చనిపోయాడా? లేకుంటే బతికున్నాడా? అనేది సస్పెన్స్‌లో పెట్టి సినిమాని ఫస్ట్ పార్ట్ ఎండ్ చేయొచ్చు. లేదా సస్పెన్స్ రివీల్ చేస్తూ వస్తాడేమో సెకండ్ పార్ట్‌లో అనేటట్లు చూపిస్తూ ఫస్ట్ పార్ట్‌ని ఎండ్ చేయొచ్చు. సాంగ్స్ అయితే బాగున్నాయి. పర్వాలేదు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అంత అనిపియలేదు. మరి సినిమాలో ఎలా ఉంటదో తెలీదు. జూనియర్ ఎన్టీఆర్ సంగతి తెలిసిందే. ఇంకా హీరోయిన్ జాహ్నవి కపూర్ ఎలా చేసిందనేది మనం ఈ ట్రైలర్ చూసైతే మనం గెస్ చేయలేము. కొరటాల శివ మార్కు కొంచెం తగ్గిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన ఒకటే ధోరణి, ఒకటే లైన్‌లో ఎళ్ళిపోతున్నాడు. ఎంతసేపు తండ్రి, కొడుకు, తండ్రి, కొడుకు ఇదే కాన్సెప్ట్‌లో ఆయన ప్రతి సినిమా ఉంటుంది. అందులోంచి కొంచెం బయటకొచ్చి కథలు తీస్తే డిఫరెంట్‌గా ఏమన్నా ఉండొచ్చు.
ఈ సినిమాకి ఇంకా కరెక్ట్‌గా చెప్పాలంటే కెమెరా పంతం చాలా బావుంది. టెక్నికల్ వాల్యూస్ అయితే సినిమాలో బావుంటాయని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఈ ట్రైలర్ చూసినంత వరకు. టెక్నికల్‌గా అయితే ట్రైలర్ బావుంది. కెమెరా యాంగిల్స్, కెమెరా పంతనం అంతా బావుంది. ఎడిటింగ్ పరంగా కూడా బానే ఉంటుంది సినిమా. మనకు బోర్ కొట్టిచ్చకుండా సినిమా సాగదీసినట్లు ఉండకుండా, మరీ గుండెని పిండేసేలాంటి డైలాగులను సాగదీయకుండా, ఒక ఫుల్ ఫ్లెడ్జ్ కథని కరెక్ట్‌గా చెప్పగలిగితే 'దేవర' సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అలా కాకుండా ఆచార్యలా ఏదో చేద్దాం అని చెప్పేసి ట్రై చేసి ఇంకేదో చేసుకుంటే మాత్రం సినిమాని కాపాడటం కష్టం. నా ఉద్దేశం అయితే సినిమా బావుంటుందనే అనుకుంటున్నాను. ట్రైలర్ అయితే అంత బాగా అనిపించలేదు. మరి ట్రైలర్‌లో ఉన్నవే సినిమాలో ఉంటే ఏమో చెప్పలేం గానీ, ఇంకా ఏమన్నా స్పెషల్‌గా ఉంటే చెప్పొచ్చు సినిమా బావుంటుందని. అన్ని క్యారెక్టర్‌లు ఇంకా ఏమేమి ఉన్నాయనేది పూర్తి స్థాయిలో అయితే తెలిసినట్లు లేదు ట్రైలర్ చూసిన వాళ్ళకి. ఈ ట్రైలర్‌ని బ్రేక్ డౌన్ చేయడానికి ట్రై చేస్తా. వీలైతే ఈ ట్రైలర్‌లో ఉన్న డీటెయిల్స్ అన్నిటిని ఈచ్ వన్ డీటెయిల్స్‌ని తీసుకొని మళ్ళీ నేను సెపరేట్‌గా ఇంకొక వీడియో చేస్తా. అక్కడ అసలు ఎందుకుంది అనే దానికి ఆలోచించి చేసే ఆలోచన ఉంది ఒక వీడియో. ఈ వీడియో మంచి రీచ్ వస్తే నేను ఆ వీడియో కూడా చేస్తా. థాంక్ యూ.